బెంగళూరులోని కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా డాక్టర్ అంబేద్కర్ విద్యాజ్యోతి అనే కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించారు. దేశవ్యాప్తంగా కెనరా బ్యాంకు చెందిన 26 సర్కిల్స్ లోని 9,861 బ్రాంచుల పరిధిలోని 45,000 మంది విద్యార్థులకు అందించారు. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వికలాంగులకు అవసరమైన వస్తువులను అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నామని కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ కె సత్యనారాయణ తెలిపారు. నేను కెనరా బ్యాంక్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కెనరా బ్యాంక్ లో ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు 15th చాలా గ్రాండ్ గా జరుపుతాము. అది ఈ సంవత్సరం కూడా ఈ ఫంక్షన్ లో ఎక్కువగా మెయిన్ మా ఫోకస్ ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఎంత ఎక్కువ మందికి సహకరించడానికి అయితే అంత ఎక్కువ మందికి ప్రయత్నం చేస్తుంటాము. కింద సంవత్సరం కొత్త స్కీమ్ ప్రవేశపెట్టి మొత్తం దేశం మొత్తం మీద ప్రతి సంవత్సరం 45,000 మంది ఎస్సీ ఎస్టీ గర్ల్ చిల్డ్రన్ కి స్కాలర్షిప్లు ఇచ్చాము. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ స్కాలర్షిప్ ఇచ్చాము. అదే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేసి 45,000 మందికి 18 కోట్లు వాళ్ళ ఖాతాల్లో నిన్న జమ చేయడం జరిగింది. అది కాకుండా దేశం మొత్తం మీద మాకు 177 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ 177 రీజనల్ ఆఫీసుల్ని వాళ్ళ పరిధిలో ఉన్న బాగా రిమోట్ విలేజ్ ని ఐడెంటిఫై చేయమని చెప్పాము. ఆ విధంగా 177 విలేజెస్ ని మేము ఐడెంటిఫై చేసి 17.70 కోట్లది బడ్జెట్ అలొకేట్ చేశాము.